ఓకే మా బ్రోస్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒకే ఒక్కటి. అది ఒక చిన్న లైక్ మాత్రమే. వీడియోకి లైక్ చేస్తారని ఆశిస్తున్నా. అరే ఉప్పు, ఈ పంజాబోళ్ళ మనూళ్ళకొచ్చి మనమల్ని దారుణంగా పిసికేసిపోయిండారు. ఇంత అంత దారుణం కాదు, దారుణానికే దారుణంగా. అంటే దానికి రివెంజ్ ఉండాలి కదా. ఈ మ్యాచ్లో పక్క వాళ్ళు ఇంతకంటే దారుణంగా పిసుకుదాం. నువ్వు ఎట్లంటే అట్లే కోహ్లీ బ్రో. మనైతే వర్షం కారణంగా అందరూ హిట్టింగే ఆడుతుంది. వచ్చిన ప్రతి ఒడు సిక్స్లు కొట్టేకే చూస్తుంది. అందుకే టకటక అని వికెట్లు పడిపోయింది. ఈ మ్యాచ్ అయితే చూసుకుందాంలే. 20 ఓవర్లు ఉంటుంది కదా, ఎవరు డిస్టర్బ్ చేయరు. మందే కూడా మ్యాచ్. మీకు అంత సీన్ లేదు. ఏ ఊళ్ళో మ్యాచ్ జరిగినా గెలిచేది మాత్రం పంజాబే. మీ ఊర్లోకి వచ్చి మిమ్మల్ని పిసుకుతాం, మా ఊర్లోకి వచ్చి మిమ్మల్ని పిసుకుతాం. లాస్ట్ మ్యాచ్ చూసారు కదా, కేకేఆర్ ఇక్కడ డిఫెండ్ చేసింది 110కి. మిమ్మల్ని చూస్తా అంటే 110 కూడా దాటించినట్లు కనిపిస్తలేదు. చూసుకోండి చూసుకోండి ఎంత ఈజీగా గెలుస్తామో. అరే అయ్యరు, మా ఆర్సీబీకి అయితే ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. మేమైతే హోమ్లో ఓడిపోతాం. అవేలో చూసుకుంటే పక్కా గెలుస్తాం. ఈ సీజన్లో ఎన్ని మ్యాచ్లు బయట జరిగిందో అన్ని మ్యాచ్లు గెలిచినాము. ఎన్ని మ్యాచ్లు ఊర్లో జరిగిందో అన్ని మ్యాచ్లు ఓడినాము. అంటే ఇప్పుడు జరుగుతూ ఉండేది బయట కాబట్టి పక్క 100% రాసి పెట్టుకో, మేమే గెలుస్తాం. గెలుస్తారు ఎందుకు గెలవరు? లాస్ట్ మ్యాచ్ చూస్తారు కదా, 4 వికెట్లు. చాలు అంటారా బాబు. ఆర్సీబీలో ఉన్నప్పుడు ఎన్ని వికెట్లు తీసినా, 1 2 ఎన్నో తీసినాయి. అయినా కూడా రిలీజ్ చేసి పారు దొబ్బుతారా? అందుకే ఇప్పుడు రివెంజ్ తీర్చుకుంటున్నా. అరే ఏంద్ర చాలు, ఇప్పుడు రివెంజా? నిన్ను రిలీజ్ చేసి కూడా ఒక 3-4 ఏండ్లు అవుతా ఉంది. ఆ రాజస్థాన్కి పోతివి, వాళ్ళు కూడా తరిమి మింగితిరి. ఇప్పుడు నువ్వు వచ్చి పంజాబ్లో పడ్డావు. ఈ టైంలో మా ఆర్సీబీ పైన రివెంజా? ఏం మాట్లాడుతున్నావు? 10 ఏళ్ళ కింద రిలీజ్ చేసిన కేఎల్ రాహుల్ మీ పైన మొన్న రివెంజ్ తీర్చుకున్నాడు. అదే నన్నైతే రీసెంట్గా మీరు రిలీజ్ అయినది. నేను రివెంజ్ తీర్చుకోకూడదా? అందుకే లాస్ట్ మ్యాచ్లో తీర్చుకున్నా. ఈ మ్యాచ్లో కూడా ఇంకా బాగా తీసుకుంటా. అరే ఏంది వయ్య సూర్య, నీకేమన్నా మెంటల్ ఏమన్నా పట్టిందా? 2-3 రోజులు అవుతుంది. ఆ బోర్డు చూస్తూనే ఉంటావు. ఆ బోర్డులో ఏముంది? అదేదో నంబర్స్ దా రాసి పెట్టుకుంటావు. నాకు మెంటలో కాదు, పిచ్చి కాదు. ఈ బోర్డు పైన నంబర్లు చూసివా? ఆ నంబర్లే మన రోహిత్ బ్రో స్కోర్లు. ఆ ప్రకారంగా చూస్తే నెక్స్ట్ మ్యాచ్ అంటే ఈ చెన్నైతో మ్యాచ్ ఎంత కొడతాడో కరెక్ట్గా గెస్ చేయాలా. 2 రోజుల నుంచి చూసి ఆలోచిస్తానే ఉంటాను, ఏదైనా లాజిక్ ఉందా అనేసి. ఇంకా గూగుల్లో కూడా సెర్చ్ చేసి ఆన్సరే రాలేదు. అందుకే చూస్తా ఉండా ఎంత కొడతాడో అని. అరే పిచ్చెస్కై అక్కడ ఏముంది, స్కోర్లు పెరుగుతా ఉంది. లాస్ట్ మ్యాచ్లో 26 కొట్టా అంటే ఈ మ్యాచ్లో 35-36 కొడతాడు అంతే. అరే పాండ్యా, నువ్వు ఇక్కడే పప్పులో కాలేసావు. ఇంటర్మీడియట్ పిల్లకాయలు ఇంప్రూవ్మెంట్ రాసినట్లు ఎన్ని రోజులని ఇంట్లో ఇంప్రూవ్ చేసుకోపోతా. ఈ మ్యాచ్ లో సెంచరీ బాదుతా. లాస్ట్ ఇయర్ గుర్తుందా, చెన్నై పైన ఒక సెంచరీ కూడా కొడుతుంది. ఈ మ్యాచ్ లో కూడా అదే రిపీట్ చేస్తా. చూసుకో, సెంచరీ లోడింగ్. అది అవ్వదమ్మా. నువ్వు సెంచరీ కొడతా అంటే రోహిత్ అని అరుచుకొని సెంచరీ ఇస్తావనుకుంటున్నావా? ఇక్కడ ఉన్నది చెన్నై సూపర్ కింగ్స్. ఫస్ట్ మ్యాచ్ గుర్తుందా? మిమ్మల్ని అయితే మా చపాకులో ఎంత దారుణంగా పిసుకుతామో ఈ వాంకేడలో కూడా అదే రిపీట్ చేస్తాం. చూసుకోండి. మా ధోని అన్న ఆల్వేస్ కరెక్ట్. మా ధోని అన్న గెలిపికపోయినా నా 3D డైమెన్షన్తో, బ్యాటింగ్తో, బౌలింగ్తో, ఫీల్డింగ్తో, అన్ని డైమెన్షన్స్తో ఈ 3D విజయ్ శంకర్ అయితే గెలిపిస్తాడు. చూసుకుందాం.